సజీవులుగా ఉన్న మేము మా బ్రతుకును సరిదిద్దుకొని ఇదిగోనైనా మీరు మా పట్ల చూపించిన కృపలో తరతరాల తలరాత ఎలా ఉందనేది మేము అర్థం చేసుకొని మేము ఎలా బ్రతుకుతున్నాం, మీరు ఎలా యేసుక్రీస్తునామములో కొత్తమైన పగడుగుతున్నాను తండ్రి. క్రీస్తునామం చేరడం మీ అందరికీ వందనాలన్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి 2025లో మొదటి ఆదివారం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మన ధ్యానముతో మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశాలు మన చేతిలో ఉన్న లేఖనాలలో రాయబడి ఉన్నది. తరతరాల ఈ తలరాతను రాసింది ఎవరు అని మనుషుల మాటలలో మనం ఆలోచించగలిగితే మన బ్రతుకులు, మన జీవితాలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన తలరాత ఇదే అని తరచుగా మాట్లాడుతూ ఉంటారు. నా తలరాత ఏంటి ఎలాగైపోయింది, నా బ్రతుకేంటి ఎలాగైపోయింది, నా జీవితం ఏంటి ఎలాగైపోయింది, సంపాదన తిరిగిన సంచిలాగైపోతుంది, కష్టపడుతున్నాను, ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా మా బ్రతుకులు మారటం లేదు, మా తలరాత ఏంటయ్యా అని మనుషులు ఆమె ఈ నుదుటి మీద ఉన్న తలరాత రాయించాడు దేవుడు అనుకుని చేతి గీతలను చూపించి జోస్యం చెప్పించుకునేవాళ్ళు ఒకరు. ఎవరు ఎంత మెదడు ఉండి చిన్న పక్షి ఏం చెప్తుంది మనిషి జ్యోతిష్యం? మనిషి తలరాత చెప్పడానికి ఆ చిలుక రాగానే ఒక కాగితం తీసి అందులో ఉన్నది నువ్వు రాజు అవుతావు, మహారాజు అవుతావు, నీకు ఆ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్తాడు. ఎవడో వాడు చెప్పి అన్ని ఏంటంటే కుటుంబంలో సమస్యల గురించి మాట్లాడతాడు. అయ్యేవాడు లేనివాడు ఎవడు? మనిషిని మాయ చేస్తూ నీ తలరాత ఇది, నీ తలరాత మారుతుంది అని రకరకాల ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. చెట్టు కింద చిలక పట్టుకొని కూర్చున్న వాడి దగ్గర నుండి జ్యోతి శాస్త్ర పితామహుడు నోట్ల థామస్ వరకు కూడా ఈరోజు యావత్తు ప్రపంచంలో జ్యోతిష్యం మీద ప్రపంచ ప్రజలు బ్రతుకుతున్నారు. శాస్త్రవేత్తలకే తలరాత తెలియని వాళ్ళు మానవుని తలరాత ఎలా ఉందనేది అర్థం చేసుకోక ఈరోజు మనిషి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఈ తలరాత వెనకాల మనిషి ఉద్దేశం లేదు. ఈ తలరాత వెనకాల సాక్షాత్తు దేవుడి ఉద్దేశం ఉంది. కానీ మనిషి ఏమనుకుంటాడనేది ఆలోచించగలిగితే నా బ్రతుకులో, నా జీవితంలో నా తలరాతను దేవుడు ఈ విధంగా రాస్తాడు అని దేవుడిని అవమానపరుస్తున్నాడు. దేవుడి దగ్గరికి వచ్చినది మొదలుకొని సంవత్సరాల తరబడి నాయనా నేను ఎలా బ్రతుకుతున్నాను, ఈ పూజలు చేస్తున్నాను, ఈ పురస్కారాలు చేస్తున్నాను, నీకు మొక్కుతున్నాను, లక్షల కోట్ల రూపాయలు మీకు ఇస్తున్నాను, అయినా నా తలరాత మారటం లేదయ్యా అని యావత్తు ప్రపంచంలో హైందవులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ మొక్కి ఏడుస్తున్న పరిస్థితులు. ఎవరి దేవుడు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మా తలరాత ఎలా ఉంది, మా తలరాతను మీరు మార్చండి అని విజ్ఞాపనలు, పూజలు, పురస్కారాలు, ప్రార్థనలు ఈరోజు నలుదిక్కులలో కనబడుతున్నాయి. సత్య వాక్యాన్ని చేత పట్టుకుని దేవుడే నిజమైన దేవుడని, యేసుక్రీస్తే ప్రపంచానికి రక్షకుడని, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదని ఆయన దగ్గరికి వచ్చిన మనుషులు కూడా మనిషి తలరాత కొరకు మరో మనిషి దగ్గరికి వెళుతున్నాడు. రోజులు బాగోలేదని, దినాలు బాగోలేదని, సంవత్సరాలు బాగోలేదని, మంచి రోజని, చెడు రోజని మనుషులు తన జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏం చెబుతున్నాడు అనేది మనం ఆలోచించగలిగితే నీ రోజుల్లో నీ తలరాత లేదురా, నీ దినాలలో నీ తలరాత లేదు, నువ్వు చూసి ఆచరిస్తున్న నీ మానవులు కల్పించిన పద్ధతులు కలిగిన ఆచారాలలో నీ తలరాత లేదు. మరి ఎవరైనా మా తలరాతను ఎలా రాసింది, మా జీవితాలలో ఎందుకు సుఖం లేదు, ఎందుకు కష్టాలు వెంబడి కష్టం వస్తుంది, మా జీవితం ఎందుకు ఎలా అయిపోతుంది అనే ప్రశ్న ఎవరికైనా వచ్చిందా? తరతరాల తలరాతను రాసిందెవరు? మన తలరాత మన జీవితంలో
ఆలోచనలో, మన తలంపులలో, మన ఉద్దేశాల్లో పుట్టినది మొదలుకొని చచ్చిపోయేంత వరకు మారని పరిస్థితులు. అదే కష్టం, అదే బాధ, అదే ఇబ్బంది, అదే వేదన, అదే రోదన ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా మారని పరిస్థితులు. కోట్లు సంపాదించిన వాడు కూడా ఈరోజు మనశ్శాంతి కరువైపోయింది. పేదవాడుగా 1000 రూపాయలు సంపాదిస్తున్నవాడు లక్షలు సంపాదించాలనుకుంటున్నాడు, లక్షాధికారి కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నాడు. 1000 రూపాయలు సంపాదించిన వాడిని మొదలుకొని కోటీశ్వరుడు వరకు కూడా మరి నీ జీవితం ఎలా ఉంది, నీ తలరాత ఎలా ఉందంటే, నా తలరాత భయంకరమైన పరిస్థితుల్లో ఉంది, మార్పు లేదయ్యా అని మాట్లాడతాడు. తలరాత గురించి ఆలోచించినది ఎవడో తెలుసా? ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులలో సంపాదించిన వాడు చిన్నవాడు మొదలుకొని ఇంటర్నేషనల్ విదేశాలు వెళ్ళి సంపాదించినంత వరకు కూడా తలరాత గురించి ఆలోచిస్తారు. ఈ బ్రతుకుతున్న మనుషుల్లో తలరాత గురించి ఆలోచించిన వాడు ఒకే ఒక్కరున్నారు. వాళ్ళు ఎవరంటే భిక్షాటన చేసేవాళ్ళు. అడుగు తినేవాడు తలరాత, నా తలరాత ఎలాగైపోయిందని ఇంటింటికి వెళ్ళి అడుగులు తింటాడు. వాడు మనకలాగా ఈ రోజు 1000 రావాలి, ఈ రోజు 1,00,000 రావాలి, ఈ రోజు కోట్లు సంపాదించాలని అనుకోడాడు. వాడు ఏమనుకుంటాడు? ఈ పూటకి తిండుంటే చాలయ్యా అనుకుంటాడు. అంటే రేపటి నా భవిష్యత్తుకి నా తలరాత ఏంటని దిగులు వాడికి లేదండి. మధ్యాహ్నం పొద్దున్న టిఫిన్ చేస్తాడు, మధ్యాహ్నం భోజనం చేస్తాడు, సాయంకాలం భోజనం చేస్తాడు. మధ్యాహ్నం ఒక ప్యాకెట్ తింటాడు, సాయంకాలం నాకు ఈ ప్యాకెట్ నేను ఎలా సంపాదించాలా, నాకు 100 ఇస్తాడా 10 ఇస్తాడా అని తిరుగుతూ ఉంటారు. జనాల దగ్గరికి వెళ్ళి రూపాయి అడుగుతూ ఉంటారు. ఈరోజు భిక్షాటన చేసిన వాళ్ళు ఎక్కువైపోయారు. అవయవాలు బాగున్నవాడు పని చేసుకోవాలి, అవయవాలు బాగోలేనోడు, వృద్ధులు అన్ని ఉండి చూడని రోడ్డు మీద వదిలేసిన వృద్ధులకి 10 రూపాయలు ఇచ్చినా పర్వాలేదు. అలాంటి వృద్ధులు రోడ్డు మీద వృద్ధాశ్రమంలో భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతుండగా అక్కడ కూడా వెళ్ళి జాయిన్ అవ్వలేని పరిస్థితులు. వృద్ధాశ్రమంలో కూడా వృద్ధిని జాయిన్ చేసుకోరండి. వెనకాల కొడుకులు వెళ్ళి నెలకింత ఇస్తే వాళ్ళు చూస్తారు, వెనకాల ఏమి ఇవ్వకపోతే చూడరు. స్వస్థాంతంగా గవర్నమెంట్ సమస్యల ద్వారా డబ్బులు ఇచ్చి చూసి కొన్ని సంస్థలు ఉంటాయి. అందులో ఏముంటాయి? లిమిటెడ్ జనాలు మాత్రమే ఉంటారు. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనేది ఆలోచించగలిగితే వాడి తలరాత ఏంటనేది తెలుసుకోకపోవడం వలన, ఎవడి తలరాత వాడు తెలుసుకోకపోవడం వలన నా తలరాత ఎలాగే నాశనం అయిపోయిందని అనుకుంటున్నాడే తప్ప ఈ మానవుని జీవితంలో 365 రోజుల్లో బ్రతుకుతున్న సంవత్సరం పూర్తయింది అని అనుకుంటే ఏమర్థమైందండి మనిషికి? 31వ తారీఖుని 12 వచ్చేంత వరకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి ఎదురు చూసి మరలా 1వ తారీఖుకి సంవత్సరం మారిందని ఎదురు చూస్తున్న ఈ ప్రజలకి ఏమర్థమయ్యాడు దేవుడు? ఊహ తెలిసినది మొదలుకొని మరణించినంత వరకు ఎన్ని సంవత్సరాలు గడిచినవయ్యా అనేది ఆలోచించగలిగితే 365 రోజుల్లో 52 ఆదివారాలలో దేవుడు నమ్ముకున్నవాడు తలరాత ఏమైనా మారిందా? మరి లేఖనాలలో ఉన్న ఆదాము గారు మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని కొరకు బ్రతికిన నీతి ప్రవర్తన కలిగి చిరాస్తులను దేవునికి ఇచ్చి తల మొదలుకొని పాదాల వరకు కూడా హతసాక్షులైపోయి బతికిన వాళ్ళు తలరాతలు బాగున్నాయి. 66 పత్రికలలో 1000 జీవితాలలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాళ్ళ తలరాతలు ఏంటండి అంత బాగున్నాయి? ఏ సమస్యలు లేవా? బ్రతికిన నీతిమంతులకి, ప్రవక్తలకి, రాజులకి, న్యాయాధిపతులకి, బ్రతుకున్న వారికి ఎక్కడ? లేఖనాలలో మొదటి పేజీ మొదలుకొని ముగింపు సమాప్తమైందని ప్రతి పేజీలో కూడా బ్రతికిన వారు అగపాతాళానికి వెళ్ళిపోయి పరదేశంలో నెమ్మది పొందు స్థలాలలో ఉండాలి. ఇదిగో మేము దేవుని కొరకు బ్రతకాలనుకున్న వారంటే తరతరాల నుండి బ్రతికిన వారు. ఆ తరతరాల మానవులు తరరాతను దేవుడు లేఖనాలలో రాయించి నా కొరకు బ్రతికిన వారు జీవితాలను చూడనని చేతికి అక్షరాన్ని ఇస్తే ఆ అక్షరాన్ని కూడా చదవలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో బ్రతుకుతూ 52 ఆదివారాలు దేవుడు ఇచ్చాడు కదా అని ఆదివారాలు కూడా పనిపెట్టుకుని సహవాసం మానేసి ఏదో నామకార్థముగా వచ్చి కూర్చున్నవాడు తలరాతలు ఎలా మారుతాయి? 365 రోజుల్లో దేవుడు నీకు ఎందుకు ఆదివారం
ఆదివారములో మేము ఆరాధించాలి, రొట్టె విరవాలి, సహవాసంలో ఉండాలి, ఆత్మ సంబంధమైన మాటలు వినాలి, ఆత్మ సంబంధమైన పాటలు పాడాలి, హెచ్చరికలు సేవకుల ద్వారా కాపరి ద్వారా వినాలి. ఈ హెచ్చరికల్లో మా బ్రతుకుని మార్చుకోవాలని తలరాత ఏమైనా మారాలనే ఆలోచన మనకుందా? ఎందుకు వస్తున్నారు దేవుడి దగ్గరికి? 31వ తారీఖున వచ్చేసి వెళ్ళిపోయి మరలా మొదటి ఆదివారం ఈ రోజు చర్చలు ఖాళీ ఉండవు. ఈ రోజు యావత్ ప్రపంచంలో దేవుడు నమ్ముకుంటున్న సహవాసాలుగా ఉంటున్న ఏ సంఘము కూడా ఎక్కడ ఖాళీ లేకోకుండా ఈ మొదటి ఆదివారం వెళ్తారు, మరలా చివరి ఆదివారం వెళ్తారు. డిసెంబర్ 1 నుండి జనవరి 1 వరకు పండగల పేరులతో, పండగ ఆచారాలతో నెల రోజులంతా 365 రోజుల కంటే దేవుణ్ణి ఎక్కువగా బాధ పెట్టారు. దేవుడి దగ్గరికి వస్తున్నాము, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం మాస్ అని చెప్పి ఆ ఆరాధనలో అల్లరితో కూడిన ఆటపాటలు, డ్యాన్సులు వేస్తూ, నాటకాలు వేస్తూ, లేఖనాలలో లేని మానవులు కల్పించిన పద్ధతులు చేస్తూ, మార్కు సువార్త 7వ అధ్యాయం 1 నుండి 14 వరకు ఇలాంటివి అనేకమైన కార్యక్రమాలు చేస్తారు అని చెప్పాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో ఎవరు తెలిసి అక్కడ చేయించింది? శాస్త్రులు, పరిశీలన. మానవులు కల్పించిన పద్ధతులు వ్యర్థముగా ఆయనని ఆరాధించడమే కాకుండా ఇదిగో ఇలాంటివి అనేకమైన పద్ధతులు మీరు చేస్తారని ప్రారంభపు శతాబ్దంలోనే జీవుడు చెప్పాడండి. ఆ తలరాతనే నేటి వరకు మనిషి తలరాతను కొని భక్తిలోకి తీసుకొచ్చాడు. అదా దేవుడు చెప్పిన తలరాత? నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని యోహాను సువార్త 4:24లో చెప్పినది ఏమర్థమైంది? ఇన్ని సంవత్సరాలుగా వింటున్నాను. ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఆదివారమా? సహవాసములో, మేము రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో ఎడతెగగా ఉండమన్నాడు దేవుడు. ఆ ఎడతెగగా ఉండమన్న ఆ మాటలు ప్రతి ఆదివారం చదువుకుంటున్నాం, రొట్టె విరుస్తున్నాం. కానీ మన బ్రతుకులో మిగిలిన 6 రోజుల్లో 24 గంటల్లో బ్రతుకు తలరాతను మార్చుకునే పరిస్థితి ఏంటి? 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, ఈ రోజు 5వ తారీఖు సహవాసములో ఉండవలసిన పరిస్థితులు. 1వ తారీఖు వచ్చిందయ్యా, ప్రకృతికి ఆయుషించాం, మాకు ఆయుషించామనే ఇంగిత జ్ఞానం ఏమైనా మనిషికి ఉందా? ప్రతి సంవత్సరం కీర్తనలు 65వ అధ్యాయం 1 నుండి 11 వరకు చదువుకుని ఇదిగో సంవత్సరం అనే దయా కిరీటాన్ని నీవు మాకు ఇచ్చామని ఎన్ని సంవత్సరాలుగా సండే స్కూల్ స్టేజ్ నుంచి ఆ మాట వినలేదు. ఏమైనా అర్థమైందా? ఆ 65 అధ్యాయంలో 1 నుండి 11 వరకు ఉన్న మాటల ఆంతర్యం ఏమర్థమైంది? దావీదు గారు తన జీవిత కాలంలో, నాయనా ఇదిగో నా బ్రతుకులో, నా తలంపులలో, నా ఉద్దేశాలలో నేను బ్రతుకుతున్నాను. ఎక్కడ బ్రతుకుతున్నాను? గొర్రెలను కాసుకుంటాను. నన్ను తీసుకొచ్చి ఇదిగో ఈ సింహాసనం మీద కూర్చోబెట్టావు కదయ్యా, ఈ సింహాసనం మీద కూర్చోబెట్టిన నీవు నా తలరాతను మార్చావు. దావీదు గారు తలరాత ఏంటి? గొర్రెలు కాసుకునే ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్న తలరాత. ఆ తలరాతను మార్చింది ఎవరై అనేది ఆలోచించగలిగితే నీవే కదయ్యా మార్చావని అక్కడ కూర్చున్న ఆయన తన జీవితంలో బ్రతుకుతూ ఎలా బ్రతకడనేది ఆలోచించగలిగితే మనకలాగా 365 రోజులు వచ్చినవి, ఆదివారం వచ్చాము వెళ్ళిపోయామని ఆ తలరాతలో లేడు ప్రియులారా. ఈ మానవాళి తలరాతను మనుషులు రాసుకుంటూ, మనుషులు బ్రతుకుతూ నా జీవితం ఎలాగైపోతుంది, నాలో బాగేది, నాలో ఆలోచనేది, నాలో తలంపేది, నాలో మార్పేది అనుకుంటున్నాం. ఈ తలరాతను రాసింది ఎవరు? శేఖరనే నేను కూలి పని చేసుకుంటూ, ఉద్యోగము చేసుకుంటూ, వ్యాపారము చేసుకుంటూ దేవుడు ఇచ్చిన వయసుని, జీవితాన్ని పక్కన పెట్టి వయసు వచ్చింది కదా అని వివాహ సంబంధ బంధములో వివాహము చేసుకున్న తర్వాత భార్య భర్తల మధ్య జీవితంలో పిల్లలు వచ్చిన తర్వాత సంపాదనను ముందుకు వెళుతూ ఈ సంపాదన సరిగ్గా సంపాదించక, సంపాదన వచ్చిన దాని విలువ తెలియక, పిల్లలిచ్చిన పిల్లలను ఎలా పెంచాలో విలువ తెలియక యవన కాలం మొదలుకుని పిల్లల వయసులో కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఇదే జీవితము, ఇదే తలంపు, ఇదే ఉద్దేశం అనుకుని నా జీవితము, నా సంపాదన, నా ఆలోచన, నా వయసు అని ముందుకు వెళ్ళిపోతున్న నా జీవితంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు రావాలి, వస్తాయి. ఎందుకు? మనిషి కష్టపడాలి, ఆ కష్టముల ద్వారా ఫలితాలు తీసుకోవాలి, ఆ ఫలితాల ద్వారా
మారు మనసు పొందాలి. నీ కష్టంలో నీ కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీకు వచ్చేది కష్టమే. ఈ కష్టం వచ్చింది కదా అనుకున్నప్పుడు నా తలరాత ఇదని మానవులు అనుకుంటున్నాను. ఈ కష్టం వచ్చింది నీ తలరాత అది కాదు. పగలు పని చేయాలి, రాత్రి విశ్రమించాలి. ఈ రోజు పగలు పని చేయవలసిన మనిషి 24 గంటలు ఓటీ పేరుతో కూడా మనిషి 18 గంటలు కష్టపడుతూ కష్టానికి విలువిస్తున్నాడు, డబ్బుకు విలువిస్తున్నాడు తప్ప ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువుని తేరగా అనుభవిస్తున్న మనిషికి ఈ వస్తువులు, ఈ పదార్థాలు, ఈ డబ్బు, ఈ ధన ధాన్యాలు ఇచ్చింది ఎవరంటే కామన్ సెన్స్ ఉందా? నా కష్టంలో నేను సంపాదించుకుంటున్నాను అనుకుని వేల రూపాయలు మొదలుకొని లక్షల వరకు, కోట్ల వరకు సంపాదించుకుని వెళ్ళిపోతున్న ఇలాంటి కుటుంబాలు, స్వభావాల మధ్య మానవాళి తలరాత నాశనం కానీ ఏముందని చెప్పండి. ఈ తలరాత రాసింది దేవుడే. ఏమన్నాడని ఆలోచించగలిగితే ఆదికాండము 3వ అధ్యాయంలో తప్పు చేసిన తర్వాత ఆదాము నువ్వు కష్టపడాలి, నీ భార్య నువ్వు కష్టపడాలి, నీ కష్టముల ద్వారా నీకు వచ్చిన పిల్లలకి ఫలాలను వాళ్ళు ఇస్తూ ఆ కడప ఫలాలను నేనిచ్చానని నువ్వు అర్థం చేసుకుని నా కొరకు వాళ్ళని పెంచాలన్నాడు. అది మొదటి కుటుంబము, మొదటి భార్య భర్తలు దేవుడు తలరాత రాసినది. మానవుడి తలరాత, తరతరాల తలరాత రాసింది ఎవరు అనేది ఆలోచించగలిగితే సాక్షాత్తు దేవుడే. అదిగో మనం ఆలోచిస్తే దేవుడు కింద అపవాది, పక్కన లోకం, ఈ మధ్యలో ప్రజలు ఉన్నారండి భూమి మీద. పైన దేవుడు ఉన్నాడు ఆకాశం మీద, భూమి మీదేమో అపవాది తిరుగుతుంది. ఈ భూమి మీద ప్రతి మనుషులు ఆరిన నేల మీద తరతరాలలో బ్రతుకుతున్నారు ఈ లోకములో ప్రజలుగా. ఈ తరతరాలుగా బ్రతుకుతున్న మనుషులలో మొదటి మనిషి పుట్టగానే పాపము చేయకు ముందున్న తలరాత ఏంటి? పాపము చేయకు ముందున్న తలరాత ఏంటి? ఆ తలరాతలో నోవహు గారు దగ్గరికి వచ్చేసరికి మారిపోయిన తలరాత ఏంటి? ఆదాము గారు అమ్మ పాపము చేయకు ముందున్న తలరాత ఏంటయ్యా అంటే ఇదిగో ఇన్ని వేల లక్షల చెట్లు పండ్లు ఉన్నాయో మనకు తెలియదు. కళ్ళ ముందు కనిపించే ప్రతి ఫలాన్ని నువ్వు తినటమే. నీ కంటికి నచ్చిన ప్రతీది తినయ్యా. ఆదాము అవ్వ ఒకే ఒక ఫలాన్ని పెట్టాను, అది జీవ వృక్షాలు కలిగిన ఫలము. అది తింటే నువ్వు తెలివి వస్తుంది, నువ్వు మారతావు, నీ ఆలోచన వస్తుంది, కానీ నువ్వు అది తినకూడదయ్యా అన్నాడు. ఆ ఏదేననే వనములో ఆ ఫలాన్ని ఎందుకు వేశాడు దేవుడు? అది తినకూడదని ఎందుకు చెప్పాడు? అదే దేవుని శాసనము కలిగిన రాసిన తలరాత. ఇదిగో నీ తలరాత, నీ బ్రతుకును నేను చెబుతున్నాను. నేనిచ్చిన ఏదేననే వనములో నువ్వు అనుభవించు. విలాసవంతమైన విజ్ఞాన వనములో చక్కగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ ప్రకృతిలో ఉన్న ఫలాలు ఏంటో తెలుసండి? ఈ మన కనిపించే 10 రకాల పూలులో ఉన్న వాసన చూస్తేనే ఎంత అద్భుతమానో చూస్తాం. సెంటు దేంతో తయారు చేస్తాడు అనుకుంటున్నాడు? పరిమళాలు వెదజల్లే సెంటుతో తయారు చేస్తాడు. కోట్ల రూపాయలు ఉంటాయి సెంట్లు, లక్షల నుండి. కోటీశ్వరులు కొట్టుకునే సెంట్లు ఎన్నో కోట్ల రూపాయలు ఫ్యాక్టరీలు పెట్టి ఆ కోట్ల రూపాయలు తయారు చేసి ఆ సెంటు కొట్టుకుంటే వాళ్ళ జీవితం హోదాని కనబడుతుంది. వాడెవడు మంచి సెంటు కొట్టుకునేవాడు 10 రూపాయల సెంటు కొట్టుకుంటాడు, లక్షల రూపాయల సెంటు కొట్టుకుంటాడు. ఆ సెంటు కొట్టుకుంటూ వచ్చిన వాసన చెప్పేస్తుంది ఇది లగ్జరీ ఏంటారు. రాజులు నూనె రాసుకునే నూనె ఏంటో తెలుసా? మనకలాగా కొబ్బరికాయ కొట్టు కొబ్బరి నూనె కాదు. రాజరికపు వ్యవస్థలో ఒక రాజు తల మొదలుకొని పాదాల వరకు వాడు అనుభవించే నూనె దగ్గర నుండి వస్త్రాల వరకు ఉన్న ఆ అనుభవం, వైభవం ఎక్కడిది? ఈ లోకములో దేవుడు పెట్టినది. వాటిని అనుభవిస్తూ బ్రతుకుతున్న మనిషికి ఏమర్థమైంది అనేది ఆలోచించగలిగితే ఇదిగో ఈ తలరాత మేము రాసుకున్నాం అనుకున్నారే తప్ప ఈ తలరాత రాసింది దేవుడు అని ఏమైనా అర్థమైందా? ఆదాము గారికి అర్థం కాలేదండి, అవ్వకు అర్థం కాలేదు. తప్పు చేసిన తర్వాత మరలా వెంటనే అదే 3:15 మాట్లాడుతున్నాడు దేవుడు. ఆదాము నువ్వు ప్రేరేపణ కలిగి ముందు తప్పు చేయకపోయినా, నీ భార్య వల్ల తప్పు చేసినా ఇదిగో మరలా నీవు నాలోకి రావాలి. నీ తలరాతను నేను మరలా నీకు చెబుతున్నాను. నీ ఆలోచనలో, నీ తలంపులో, నీ ఉద్దేశంలో లోకమనే ఈ లోకములో మొదటి మనిషివు నువ్వే. నీలో నుండి వచ్చింది నీ భార్య. నీ భార్యని, భర్తని ఎలాగ నువ్వు కాచి కాపాడుకోవాలి, వివాహమైన తర్వాత వివాహ జీవితంలో అపవాది తంత్రాలను ఎదిరించే రీతిలో నువ్వు ఉండి చచ్చిపోయే వరకు ఉండాలయ్యా అని అప్పుడు రాశాడు దేవుని శాసనాలు కలిగిన తలరాతను.
అప్పుడే రాశాడని మనం అనుకుంటే అప్పుడు రాసింది కాదు. యావత్ భూమి మీద మనుషులు పుట్టక ముందే మానవాళి తలరాత రాసింది దేవుడు పరలోకములో. కీర్తన 139:16 దావీదు గారు తన తలరాత గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? నేను పిండమనే ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను తల్లి గర్భములో పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూసావయ్యా. ఈ నియమింపబడిన దినములలో, అంటే పిండము ఫలదీకరణ చెంది 9 నెలల్లో అవయవాలు రాకముందే, శుక్రకణం తల్లిదండ్రుల అవయవాలతో కలుసుకుని అది ఎప్పుడు ఫలదీకరణ చెందుతుందో ఎప్పటికీ తెలియదు. ఏటికి పిండోత్పత్తి శాస్త్రవేత్తలకు సైతం. అందుకే ప్రసంగి గారు 11వ అధ్యాయంలో చూడాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నాయో నీకు తెలియదు 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 అన్నాడు. ఎంతవరకు మనిషికి తెలియకోకుండానే పోయింది. అలాంటి తలరాతను తల్లి గర్భంలో పెట్టాడు దేవుడు. తల్లి గర్భంలో మానవుని తలరాత పెట్టాడు. ఈ తలరాతను ఎలా పెంచాలనేది దేవుడు తల్లిదండ్రులకు చెప్పాడు. ఎలా పెంచాలో తెలుసా? ఎలిజబెత్ గర్భము గర్వగానే యోహాను గారు గర్భంలో ఉన్నప్పుడు మరియమ్మ రాగానే ఎలిజబెత్ వందనవచనం వినగానే, అమ్మా నీ వందనవచనం వినగానే గర్భములో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడు. తలరాత అర్థమైంది. మానవాళి తరతరాల తలరాత తల్లి గర్భంలో నుండి స్టార్ట్ అవ్వాలి. ఆ తల్లి గర్భంలో నుండి స్టార్ట్ అవ్వాలంటే ఎలిజబెత్ లాగా నీ జ్ఞానం తెలియాలి. గయ్యాలి లాగా నీకు తెలిస్తే తెలియదు. ఎలిజబెత్ తలరాతను రాసే దేవుడు ఇదిగో నీ గర్భంలో క్రీస్తు వారు పుడతాడని తరతరాలుగా ప్రవక్తల ద్వారా చెప్పిన తలరాత నెరవేర్చే ఆ తల్లి నా గర్భం కళ్ళు ముందు రాగానే ఇదిగో ఆ తల్లి తలరాత కుమారుడిని ధరించుకుని నా దగ్గరకు వస్తే నా గర్భంలో ఉన్న కుమారుడు ఆ తల్లి గర్భంలో ఉన్న కుమారుడికి మార్గాన్ని చూపించేవాడు. అరణ్యంలో ఒక శబ్దము, ఆ శబ్దము కలిగిన నా కుమారుడు నా గర్భంలో ఉన్నాడు. ఆ తలరాత నా కొడుకుకి అర్థమయ్యి గంతులు వేస్తున్నాడు. అదండి మానవాళి తలరాత. యోహాను గారికి ఎలా అర్థమైంది గంతులు వేయడానికి? వృద్ధాప్యములో జకర్యా గారికి ఆ తలరాతను రాస్తూ వయసు మీద పడేసరికి పిల్లలు లేరని బాధపడుతుంటే ధూపం వేయటానికి ప్రజలందరూ కొరకు వెళుతున్నప్పుడు ఆ బాధను చూసి ఆ ఎలిజబెత్ను చూసి నీకు ఒక గర్భఫలాన్ని ఇస్తానయ్యా, తరతరాలకు తలరాత నేను రాస్తాను, నీ కొడుకు ఎవడో తెలుసా? నా తలరాతలో యావత్తు ప్రపంచ తలరాతను రాయడానికి ఈయనలాగా బ్రతకంటని ఒక మార్గాన్ని చూపించి క్రీస్తునే తలరాతను భూమి మీద పంపించడానికి వచ్చిన ఆ దైవ కుమారుడైన క్రీస్తుకి మార్గము సరళము చేసేవాడు. అది యోహాను గారి తలరాత. ఈ తలరాతను నమ్మలేదు. ఈ తలరాత ఇది ఎలా సాధ్యమవుతుంది, ఇది ఏం జరుగుతుంది అంటే నువ్వు నమ్మలేదు కాబట్టి వాడు పుట్టేంత వరకు కూడా నీవు అవును అవును అవును. చూసారా ఎంతకాలం? పుట్టేంత వరకు అంటే 9 నెలల వరకు కూడా జరిగిన సందర్భం ఏంటి? యోహాను గారు పుట్టిన తర్వాత అతని పేరు నీ వంశాలలో ఉన్నవారిని బట్టి ఎవరి పేరు పెట్టమంటాయో అంటే సైకిల్ చేస్తూ వద్దు 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 అని ఆ సైకిల్ చేస్తూ యోహాను పలక మీద రాసేసరికి ఆశ్చర్యపోయారు. ఇది నీ తలరాతలో నీ వంశాలలో ఈ పేరు లేదు కదయ్యా, ఇది ఇంతకు విధి రాశా. అప్పుడు మోగబోయిన గొంతు మాట్లాడటం మొదలైంది. అది దేవుడు రాసిన తలరాత. ఈ మోగబోయిన గొంతు మాట్లాడటం ఎప్పుడు మొదలైంది అనేది ఆలోచించగలిగితే మొదటి తలరాతను మొదటి తండ్రి, మొదటి అమ్మ, మొదటి ఆదాము తప్పు చేసినప్పుడు మాట్లాడటం దేవుని స్వరం మొదలు పెట్టుకుంది. ఆదామా నీ తలరాత ఇది కాదయ్యా, నీ తలరాతను మార్చింది అపవాది. నేను రాసిన నా తలరాతలో నీవు బ్రతకపోకుండా పాము ఆకారంలో సర్పముగా దూరి నిన్ను మొదట మోసం చేయడానికి వచ్చినా నువ్వు మోసపోకుండా నువ్వు మరలా నీ భార్య మాట విని నువ్వు నా తలరాతని మార్చావు. అంటే ఇక్కడ కుటుంబాలలో భార్య మాట వినాలి, భర్త మాట వినాలి. ఎప్పుడు వినాలి? ఆధ్యాత్మికమైన విషయాలలో ఒక మంచి సలహా ఇచ్చినప్పుడు వినాలి, కష్టంలో ఒక మంచి సలహా ఇచ్చినప్పుడు వినాలి, మంచిగా బ్రతకాలనుకున్నప్పుడు వినాలి. కుటుంబాలు నాశనం అయిపోవటానికి ఈరోజు భార్య భర్తల సలహాలే కారణం. అది మనిషి రాసుకున్న తలరాత. అర్థమైంది? ఏమైనా
ఈరోజు కుటుంబాలు నాశనం అయిపోవడానికి ఒక భార్య తలరాత, ఒక భర్త రాసిన తలరాత ఏంటయ్యా నాశనం అయిపోతుంది అనేది ఆలోచించగలిగితే ఆ తలరాత రాసుకున్నది ఆదామవులు సాక్షాత్తు మొదటి దంపతులు. తప్పు చేసిన తర్వాత దేవుడు రాసిన తలరాతను వాళ్ళు మార్చుకుని తప్పు చేశాక వాళ్ళకు అనుభవించినది ఏంటయ్యా అంటే సుఖం కాదు, శాపం. ఇదిగో దేవుని తలరాత ఏంటి? ఆ పండు తినకూడదు. దెయ్యము తలరాత ఏంటి? ఆ పండు తిను, నీకు తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది, నువ్వు దేవదూతల వలె అయిపోతావని దేవుడు రాసిన తలరాతను అపవాది మార్చేస్తుంది. అందుకే యవన కాలంలో పిల్లల కని అపవాదికి అవకాశం ఇవ్వకోకుండా, నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా బతకాలయ్యని చెప్పాడు దేవుడు. యవన కాలం వచ్చేసరికి నిందించడానికి అవకాశముగా ఉండకుండా బతకాలంటే రెక్కమ్మలాగా బ్రతకాలి, ఇస్సాకులాగా బతకాలి. ఉన్నారా అలా బతికేవాళ్ళు? తరతరాల తలరాతలో నిందించడానికి అవకాశం లేకోకుండా బ్రతికేవారు ఎవరున్నారంటే మన కళ్ళ ముందు లేఖనాలలో ఉన్న జీవితాలు కనబడుతున్నాయి. ఈరోజు నా జీవితంలో తప్పులు కనబడుతున్నాయి, మీ జీవితంలో తప్పులు కనబడుతున్నాయి. చచ్చిపోయే వరకు కూడా ఇలాంటి పాపపు ఆలోచనలో బతుకుతూ ఉంటే ఎప్పుడయ్యా మన తలరాతను మార్చుకునేది? వాక్యం ప్రకటిస్తున్న నా తలరాతను నేను నాశనం చేసుకుంటున్నాను, కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంటూ నలుగురిలో అల్లరైపోతూ నా తలరాత నాశనానికి నేను తీసుకుని వెళుతున్నాను. ఏదో విశ్వాసులు అనుకుని విశ్వాసంలో ఎదగటానికి కూర్చుని వస్తుని వాక్యాలు వింటున్న సంవత్సరాల తరబడి అనుకుంటున్నామే తప్ప విశ్వాస జీవితంలో ఎదగకుండానే మీ తలరాతను మీరు రాసుకుంటున్నారు. ఇది కాదా అపవాది మనలో నాశనం చేస్తున్న తలరాత? ఈ తలరాత రాసింది దేవుడైతే నా తలరాతను నేను చేతులారా నాశనం చేసుకుంటున్నానని ఏ ఒక్కడి కనిపించి తప్పును సరిదిద్దుకుని దేవుని పాదాల దగ్గర మోకరించి కన్నీటితో బతుకుతాడో ఆ క్షణము నుండి మానవాళి తలరాత మారుతుంది. నేను తప్పు చేశానయ్యా, ఇదిగో నా జీవితం నాశనం అయిపోతుంది, నీ మాటలు ప్రకటిస్తున్నా కానీ నీ ఆలోచనల మాటల మీద విశ్వాసిగా నేను బ్రతుకుతున్నాను అనుకున్నా కూడా నా జీవితంలో మానవాని తలరాతను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నన్ను క్షమించుదేవా అని అతిక్రమాలను దాచిపెట్టుకోకుండా ఒప్పుకుంటే దేవుని కనికరం వస్తుంది. అలాంటి కనికరం వచ్చేటప్పుడు భర్త దేవునిలో ఎలా ఎదగాలో నిలబడతాడు, అలాంటి కనికరం వచ్చేటప్పుడు భార్య దేవునిలో ఎలా ఎదగాలో నిలబడతాది. అదే తరతరాల మానవాళి తలరాతలో బ్రతుకుతున్న జీవితాలు. ఆ జీవితాలలో ఎప్పుడైతే మొదటి కుటుంబం నా తలరాత అపవాది ఆలోచనలకు నేను చోటించి నాశనం అయిపోయానో అని గ్రహించిందో సంవత్సరాలు గడిచే కొద్ది మానవుని తలరాతను పక్కన పెట్టేసిందంటే మానవుని ఆలోచనలో ఉన్న తలరాత మనిషి రాసుకున్నది. ఆ తర్వాత ఇదిగో నువ్వు కష్టపడాలి, భూమిలో చెమటవ్వాలి, ఆ భూమి ఫలిస్తుంది, నీ బ్రతుకుతావు. అది ఎప్పుడు తలరాత? తప్పు చేసిన తర్వాత తలరాత. తప్పు చేయకముందు దేవుడు రాసిన తలరాత ఏంటి? నువ్వు కష్టపడవసరం లేదు, చెమట కార్చవలసిన అవసరం లేదు. చెమట పడతాది, కష్టముతో చెమట కార్చవలసిన అవసరం లేదు. నీవు కష్టపడ అవసరం లేదు, నీ శరీరాన్ని నలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను రాసిన తలరాత నీ జానడు పట్ట కొరకు 3 సంవత్సరాలు కూడా నేను పోషిస్తాను. ఇది నా తలరాత, ఇది నా తలరాత. 3 సంవత్సరాలు నిన్ను పోషించాలా, 30 సంవత్సరాలు నిన్ను పోషించాలా, 300 సంవత్సరాలు పోషించాలా? నీ వయసు 930 సంవత్సరాలు బతుకుతావు. సుమారు 1000 ఏళ్ళు నీ బతుకులో తరతరాల తలరాతను రాసింది నేను. నీకు తరానికి 100 ఏళ్ళు అయితే 1000 తరాలు 1000 ఏళ్ళు నీకు ఆయుష్నిస్తాను. అప్పటి వరకు నేను రాసిన తలరాతలో బ్రతికయ్యా ఆదాము అని మరలా దేవుడు రాసిన రాత ఆదాము నేర్చుకున్నాడు. చూసారా? అలా ఆదాము తప్పు చేసిన తర్వాత, మరలా అవ్వ తప్పు చేసిన తర్వాత లోకములో ఇప్పుడు బ్రతుకుతున్న మన కుటుంబాల వలె బతకపోకుండా దేవుడు రాసిన తలరాతలోకి నేను వెళ్ళాలని సంవత్సరాలు బ్రతుకుతూ వెళ్ళిపోయానండి. అలాగే వెళ్ళాలని మనం నమ్మగలిగితే 4వ అధ్యాయంలో మాట్లాడతాడు, దేవుని దయను నేను సంపాదించుకున్నాను.
అదే 3:15 మిమ్మల్ని మోసం చేసిన అపవాది యావత్తు ప్రపంచంలో నా తలరాతను మార్చి దాని తలరాతను మార్చుకుంటుంది. ఆ తలరాతను కాళ్ళ కింద తొక్కే ఏకైక యుగ పురుషుడు, శక పురుషుడు క్రీస్తు వారు పుడతాడు భూమి మీద. ఆయననే మాట అప్పుడే వచ్చిందండి. అంటే మానవాళి తరతరాల తలరాతను నాశనం చేసేది అపవాదైతే, ఆ తరతరాల తలరాతను దేవుడు రాసినట్లుగా బ్రతికితే మీకు నాకు తోడుండేది దేవుడని తప్పు చేసిన వెంటనే ఆ 15వ అధ్యాయంలో ఆయన అనే మాట కనపడింది. ఆయనే యేసుక్రీస్తు. అంటే ఈ మానవాళి తలరాతలో నాశనం అయిపోయిన ఈ తలరాతలో తిరిగి మనం బ్రతకాలంటే, కుటుంబాలను సరిదిద్దుకుని బ్రతకాలంటే మన జీవితంలో దేవుడు కొరకు చెబుతూనో దేవుడు కొరకు వింటేనే కాదు, బతికితే వస్తుంది తలరాత. మనం బతుకుతా ఉండగా వస్తుంది తలరాత. అలా బ్రతుకుతా ఉండగా తన తలరాతను మరలా మార్చుకుని బ్రతికిన మొదటి కుటుంబమే దేవుడి కుటుంబముగా ఆదాము గారు మారారు. ఆ తర్వాత కయ్యూను గారి కుటుంబంలో ఒక్కడు బతకలేదు. అందుకనే హెబ్రీలు 12:11-17 వరకు ఏం చెప్పాడో తెలుసా? భ్రష్టుడైన కయ్యూను లాంటి స్వభావము ఉండకూడదు. అంటే ఈ భ్రష్టత్వం కలిగి ఈ స్వభావం తలరాత రాసింది నేను కాదు. ఈ తలరాతను రాసింది ఎవరయ్యా అంటే భ్రష్టుడైన అపవాది. అలాంటి స్వభావం కలిగిన వాడు మొదటి మనిషి, గర్భంలో పుట్టిన మొదటి మనిషి. ఆ దౌర్భాగ్యుడు లాంటి తలరాతల్లో మీరుండకూడదు. అలాంటి వ్యభిచారైనను అలాంటి భ్రష్టుడైనను ఉండకూడదు. ఆడి వంశములో ఒక్కడిని కూడా నేను నిలబెట్టుకోలేదని రాసిన మాట ఏమైనా అర్థమైందా? చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మానవాళి తలరాత గురించి దేవుడు చెప్పిన మాట మనం ఆలోచించగలిగితే 17వ వచనం. యాషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశం లేక విసర్జింపబడినని మీరు ఎరుగురా. 14 చూడండి. అందరితో సమానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. కయ్యూను గురించి ఎక్కడుందమ్మా? ఏడో అధ్యాయమా? 17వ వచనం చూడండి. యాలయనగా నువ్వు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడివై ఉండువు అని ఆయన సాక్ష్యము చెప్పుచున్నాడు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపులలో భ్రష్టాత్వము పెట్టిన ఆ కయ్యూను లాంటి స్వభావము మనుషులకు ఉండకూడదని దేవుడు చెప్పిన మాట మన ఆలోచనలో ఎలా నెరవేరుతుంది అనేది ఆలోచించగలిగితే, మన జీవితపు ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలలో ఎప్పటికీ కూడా మనిషి జీవితంలో నెరవేర్చినట్టుగా లేఖనాలలో కనబడుతున్నాయి. ఆ లేఖనాల్లో ఉన్న సారం మనకి ఏమర్థమైంది అనేది మనం ఆలోచిస్తే, ఇదిగో తప్పు చేసిన తర్వాత యాషావు గారు కన్నీరు విడిచి ఆ తప్పు కొరకు మరలా ప్రయత్నించినప్పుడు ఏమైంది? అలాంటి పరిస్థితి రాలేదని అక్కడ చెప్పాడు. క్షమించండి. 1 యోహాను 3:11-12 మనం చూడగలిగితే, 1 యోహాను 3:11-12లో మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వారు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడతని ఎందుకు చంపెనో తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవి ఉండినను కనుగొను కదా. చూసారా? దుష్టుడు సంబంధి. ఈ దుష్టుడు సంబంధైన కయ్యూను లాంటి క్రియలలో మనం ఉండకూడదు. అలాంటి వాడు ఆ తరాలలో బ్రతికి ఎలా బ్రతికాడు అనేది ఆలోచించగలిగితే, నీతి కలిగిన తన మనస్సును అపవాది క్రియలతో మార్చుకున్నాడు. తన సహోదరుడైన ఏబేలు నీతి కలిగిన స్వభావాలు కలిగి దేవుడితో నడుస్తూ ఆ లోకపు తలంపులు కలిగిన తలరాత, అపవాది రాసిన తలరాతలలో బ్రతకలేదు. ఇతనికి ఎలా వచ్చింది? బ్రతికిన తండ్రిని చూశాడు, బ్రతికిన తల్లిని చూశాడు. చూశాడు? కుటుంబాలలో దేవుని తలరాతలో తల్లిదండ్రులు బ్రతకకపోతే పిల్లలు బ్రతకరు.
తల్లిదండ్రులు బ్రతికి యవన కాలంలో వచ్చిన పిల్లలకి దేవుని తలరాత ఇదిరా అని చెప్పిన తర్వాత వాడు మారకపోయినా కైలోను స్వభావం ఉన్న ప్రతి ఒక్కడు నాశనానికి వెళ్ళిపోతాడు. చూసారా, తన తరాల తలరాతను రాసింది అపవాది. ఈ తలరాతలో ఏం చేశాడయ్యా అనేది దేవుడు అనుకుంటే, ఇందాక మనం చదివిన ప్రారంభపు లేఖన భాగము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా మనం ఆలోచిస్తే శపితము కలిగినది మీ దగ్గరికి రాకూడదయ్యా అని దేవుడు చెప్పాడు. అది అలా రాకూడదని దేవుడు చెప్పినప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏంటనేది మనం ఆలోచిస్తే, ఇదిగో ఆకాను తప్పు చేశాడు. ఆకాను తప్పు చేసినప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏంటి? హాయి అనే పట్టణానికి వీళ్ళు యుద్ధానికి వెళ్ళాలి. హాయి అనే పట్టణానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యుద్ధంలో విజేతులుగా నగ్గాలి. హాయి వారు ఎలా ఉంటారో ఏంటని వేగుల వారిని యెహోషువ గారు పంపితే ఆ పట్టణంలో చూసి, నాయన యెహోషువ, హాయి పట్టణం చాలా చిన్నదయ్యా, మనం ఎదిరించిన పట్టణాలు ఏంటి, మనం నిలబడిన దేశాలు ఏంటి, మన యుద్ధ బలం ఏంటి, మన ఆలోచన ఏంటి, అదంతా చీమల లాంటిది, మనం నలిపేయచ్చు, వేల మంది వెళ్ళవలసిన అవసరం లేదయ్యా, కొద్దిమందిని పంపండి చాలు. హాయి మీద కనగానే వెంటనే యుద్ధానికి సిద్ధపడ్డారు, ప్రార్థన పూర్వకంగా కదిలారు, వెళ్ళటానికి వెళ్ళారు. యెహోషువ గారి ద్వారా న్యాయాత్ములుగా నడిపించిన ఆలోచనలో యుద్ధ సామాగ్రిని అంతా తీసుకున్నారు. యుద్ధం చేయడానికి వెళుతున్నప్పుడు చిన్న పట్టణమైన హాయి వారు, ఇదిగో ఇశ్రాయేలును నడిపించిన గొప్ప సైన్యం మన మీదకు వస్తుందని అన్నప్పుడు రొమ్ము నిలబెట్టుకునే వాళ్ళని ఎదుర్కోవాలని నిలబడ్డారు. ఈ యుద్ధ పోరాటంలో మనం చచ్చిపోయిన పర్వాలేదు, శత్రువు తలనరకాలనుకున్నారండి. ఆ శత్రువు తలనరకాలనుకున్నారు, యుద్ధంలో నిలబడ్డారు. అలాగ యుద్ధం జరుగుతున్నప్పుడు ఏం జరిగింది అనేది ఆలోచించగలిగితే, బలము తక్కువ ఉన్నవారు, సైన్యము తక్కువ ఉన్నవారు వీళ్ళని ఓడించేశారు, చంపేశారు. ఎప్పుడైతే మనుషులు చంపారో, ఇలాగ యుద్ధంలో నాశనం అయిపోయారో, వెంటనే పెత్తరపోయారండి సైన్యం. వెంటనే పెత్తరపోయి, ఏంటి దీని బలం ఏంటి, దీని ఆలోచన ఏంటి, ఈ పట్టణం మీద మనం నెట్టుకుపోవడం ఏంటి, ఏం జరిగిందయ్యా అని 5వ వచనంలో మాట్లాడతాడు. దేవా, మేము చేసిన తప్పేంటయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని కళ్ళ జిమ్మి దేవుడు పాదాల దగ్గర పడి యెహోషువ దగ్గరకు వచ్చి, నాయన ఏంటయ్యా ఈ పరిస్థితి, దాని మీద మనం నెట్టకపోవడం ఏంటి అని ఉదయం అంతా నీరైపోయి కన్నీరుతో ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మాట్లాడతారని యెహోషువ గారు, అందరూ ఏంటయ్యా ఈ పరిస్థితి, నెక్కవలసిన మేము ఇలాగ అయిపోయామేంటి, ఇది అంతా మాకు అవమానమయ్యా, మాకు కాదయ్యా, నీ తల తీసే పరిస్థితి. ఎన్నో దేశాలను ఎదుర్కొన్న ఈ సైన్యము చిన్న పట్టణాన్ని ఎదిరించలేదంటే యెహోవా శక్తి బాహుబలము తక్కువైందా, యెహోవా బాహుబలము తక్కువైందని ప్రజలు మాట్లాడుకుంటే నీవు మాకు ఇచ్చిన తలరాత ఏమైపోవాలి? రాజు ఫరో సైన్యము ఎర్ర సముద్రములో అంత విపరీతంగా వస్తున్నప్పుడు కూడా మా నాయకుడైన మోషే గారి ద్వారా కర్ర పట్టుకుని సముద్రాన్ని కొడితే మరలా నీరు సమానం చేసి నీటిలో జల సమాధి చేశావు కదయ్యా. మరలా నా నాయకత్వంలో ఇదిగో నది దాటుతుండగా నది నీళ్లు కొట్టగానే మేము ఆరిన నేల మీద నడుస్తున్నట్టు వచ్చాము కదా. ఇన్ని అద్భుతాలు చేసిన నీవు తరతరాల వెనకాల చరిత్రను చూస్తే మా బతుకు ఎందుకు ఎలాగైపోయిందని మాకు ఆశ్చర్యం వేస్తుందయ్యా, ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయిందని అనగానే అప్పుడు మాట్లాడతాడు దేవుడు 15వ వచనంలో, నాయనా యెహోషువ, నువ్వేమి కంగారు పడకు, ఇదిగో శపితమైనది ఒకరు మీ దాంట్లో ఉంచుకుని ఆ దొంగిలింపబడి దోచిన ఆ వస్తువులను దాచుకునే పరిస్థితి ఉంది కాబట్టి మీ మీద నా కృప తొలగిపోయింది. ఆ 15వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం మనం చూడగలిగితే, దేవుడు మనిషిని ఎప్పుడు విడిచిపెడతాడన్న కనీసం ఇంగిత జ్ఞానం కూడా ఈ రోజు సేవకులకు లేదు, ప్రజలకు లేదంటే. తరతరాల తలరాతలో నేను ఎందుకు ఎలా బ్రతకట్లేదు, నా జీవితం ఎందుకు ఎలాగైపోతుంది అనే ఆలోచన ఏమైనా నడిపించే నాయకుడు ఉందా? విశ్వాసులు అనుకుని ఏదో సంవత్సరాల తరబడి ఎదిగేస్తున్నాం అనుకున్న విశ్వాసులుగా ఆదివారం చక్కటి స్థీరలు పట్టుకుని బైబిల్ పట్టుకుని మందిరాలకు వెళ్ళిపోయి మా బతుకులు మారట్లేదు, మా తలారైతే ఏంటి అంటే ఎవరు మారుస్తాడు? నువ్వేమో మందిరానికి వెళ్ళిపోయి కూర్చుంటున్నావో, నీ ప్రవర్తన మారదో, నీ ఆలోచన మారదో, నీ తలంపు మారదో, నీ వ్యసనాలు మారవు.
నీ వ్యసనాలు మారదో, నీ ప్రవర్తన మారదో, యజమానుడిగా నీ బ్రతుకు మారదో, యజమానురాలుగా నీ బ్రతుకు మారదో. నీ బ్రతుకు మారనప్పుడు దేవుడు తలరాత ఎందుకు రాస్తాడు? ఆ దేవుడు తలరాతలో నుండి బయటకు వచ్చింది మానవుని ప్రపంచం మొదటి మనిషి అయిన ఆదాముల దగ్గర నుండి. ఎవరైతే దేవుడు తలరాతలోకి వచ్చిన తలరాత ఇది కాదు కదా. ఆదాము గారి దగ్గర నుండి బ్రతికిన వారు తలరాతను దేవుడు రాశాడు. ఆ రీతిగా మనం బ్రతికితే నా బ్రతుకు బాగుంటుంది, నా కుటుంబం బాగుంటుందని ఎవడైతే అనుకుంటాడో వాళ్ళ కుటుంబాలే బాగుంటాయండి. ఈ రోజు నడిపించే వాళ్ళ కుటుంబాలైనా, విశ్వాసం అనుకున్న వాళ్ళ కుటుంబాలైనా ఎందుకు సమాజంలో హేళనగా కనపడుతున్నాయంటే ప్రవర్తనలో తేడా వచ్చింది కాబట్టి. ఆ తేడాన్ని ఇక్కడ చెప్తున్నాడు చూడండి 15వ వచనంలో. అప్పుడు శపితమైన ఒకరి వద్ద దొరికిన వారిని, వారికి కలిగిన వారిని అందరిని అగ్ని చేత కాల్చివేయవలెను. ఏమనగా వాడు యెహోవా నిబంధనను మీరు ఇశ్రాయేలుకు దుష్కార్యము చేసిన వాడు అనెను. చూసారా? శపితమైనది ఏదైతే వద్దని చెప్పానో అది మీరు ఆచరించాలి. ఇది నా తలరాత. తరతరాల మానవాళి తలరాతను నేను రాశాను. నా తలరాతను మీరు బ్రతకాలి. ఆ శపింపబడినది తీసుకుని ఆ ప్రతిక్రమముగా బ్రతికితే దానికి ఎవడు కారకుడో వాడు కుటుంబం నాశనమైపోతుంది. ఆహారు కుటుంబం ఏమైందనేది అర్థమైందా చరిత్రలో? ఈ మానవాళి తలరాతను అపవాది తలరాతగా రాసుకుని ఆ దేనికి ఆశపడ్డాడని చూడండి. 24, 25, 26 చూడవచ్చున్నాడు. తర్వాత యెహోషువను ఇశ్రాయేలులను జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పైవస్త్రములను, ఆ బంగారు కమ్మని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందసమును, డేరలను, వారికి కలిగిన సమస్తమును పెట్టుకుని ఆ గోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ నీ వేల మమ్మును తీసుకుని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచును గాక. ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. ఇది మానవుడి తలరాత. యెహోషువ అనే ఒక నాయకుడి దగ్గర ఉంటూ, దేవునిలో బ్రతుకుతూ, దేవుని అద్భుతాలు చూస్తూ, ఆ బంగారు కమ్మి కోసం ఆశపడి దేవుడు తలరాతను నాశనం చేసుకుంటాడండి. ఇది ఎవరి కోసమయ్యా నువ్వు తెచ్చిందంటే నా కుటుంబం కొరకు. దేవుని కొరకు బ్రతకపోకుండా కుటుంబాలలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నది అక్రమ సంపాదన, కష్టార్జితమా? నువ్వు రొమ్ము విడిసి శరీరాన్ని కష్టపెట్టుకుని రూపాయి సంపాదిస్తే కూలి పని చేసుకున్నా, గుడిసులో ఉన్న గెంజి తింటున్నా నీ జీవితం పోగొడుతుంది. అది దేవుని తలరాత. ఈరోజు లక్షల రూపాయలు సంపాదిస్తున్నప్పుడు ఈ పెద్ద తిమింగలం పడిందంటారు. తిమింగలం లాగా భక్షకులుగా లంచాలు తీసుకుని లక్షల కోట్లు తినేస్తున్నారండి. ఆ లక్షల కోట్లు తీసుకుని ఈ ఆఫీసర్లు అందరూ లంచగుండులైపోయి తీసుకుంటున్నప్పుడు అప్పుడు ఎవరి నెలలో కనబడుతుందో తెలుసా? బంగారం అంతాను. ఆఫీసర్ తీసుకుంటే బంగారం అంతా అమ్మగారు విగ్రహం మీద కనబడుతుంది. ఈ తలక బంగారం, మెడక బంగారం, చేతికి బంగారం, కాలుకు బంగారం, నడుముకి బంగారం, ఈ బంగారాన్ని అంతా తేలాకే ఆడలా తెచ్చాడు. నా తలరాత ఇలాగ అయిపోయింది. దీనికి కారణం ఎవరంటే నేను తీసుకున్న నా దయ్యాన్ని, నా భార్య ఇలా తగలడింది. ఆఫీసర్గా చేస్తున్నావు కదా, ఆడు లంచం తీసుకున్నాడు, ఈడు లంచం తీసుకున్నాడు, నువ్వు బల్ల కింద చెయ్యటవా? నువ్వు ఎందుకు న్యాయంగా చేస్తున్నావు? పక్కనోడు మూడు స్టేర్లు వేశాడు, ఆడేమో కోట్లు సంపాదిస్తున్నాడు, నువ్వేంటయ్యా నాకిలా చేస్తున్నావు అని వెనకాల రోధన. చాలా మంది భర్తలకి, పురుషులకి లంచం తీసుకోవడం ఇష్టం ఉండదండి. నీతిగా బ్రతికిన యథార్థం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. యథార్థంగా బ్రతికిన వాడికి ఇంట్లో ఇలాంటి గయ్యాలి టార్చర్లు ఉంటాయి. నువ్వు ఏదోతే ఇదిగో ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని చూడు, మరి పంపించదు. డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏం చేయమని? నువ్వు ఆడపిల్లలు ఉంటే నువ్వు బల్ల కింద చేసి లంచం తీసుకోమనా? నీకు ఆడపిల్లలు ఎదిగిన పిల్లలు ఉంటే వాళ్ళ కొరకు కష్టపడి సంపాదించాయా? వచ్చిన దాని కొరకు కింద 10,000 సంపాదించావా? 10,000లోనే బతుకు. ఆ 10,000లోనే బతికి విరిగి నలిగిన మనసుతోటి బ్రతకాలనే ఆలోచన లేకోకుండా కుటుంబాలు మానవ తలరాతను మార్చేసుకున్నాయి. అప్పుడు బంగారాన్ని సంపాదించిన ఆ తలరాత ఏమైపోయింది అనేది ఆలోచించగలిగితే వివాహ వ్యవస్థలో నాశనం అయిపోయిన ఆ మానవుని దుష్టుని అపవాది తలరాతను కోర్టు వారు రాస్తారు. వెంటనే వస్తారు, సిబిఐ వాళ్ళు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు. అక్కడ ఉన్నట్లుగా అండి సోదా చేయగానే ఇన్ని అక్రమ ఆస్తులు కనబడ్డాయి. ఇన్ని అక్రమ ఆస్తులు కనబడినప్పుడు ఇంత ఆస్తికి రికార్డ్ ఏదైనా అడుగుతాడు, ఏం చూపిస్తాడు?
ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తే ఒళ్ళులో వణుకు వచ్చేస్తుంది ప్రతి ఒక్కడికి, కోట్ల రూపాయలు సంపాదించిన తర్వాత. అప్పుడు జరుగుతుందండి తరతరాల తలరాత నాశనం అయిపోయి, ఎందుకు లంచం తీసుకున్నానయ్యా అని ఆ తీసుకున్న వాడు ముఖం చిన్నపుచ్చుకుని భార్య ముఖం చూస్తే ఆమె ఏడుపు, పిల్లల ఏడుపు. అప్పుడు ఏమవుతుందని ఆలోచించగలిగితే సంపాదన అంతా సీలిన సంచలనం. ఇల్లు సీల్ చేస్తారు, ఆఫీస్ సీల్ చేస్తారు, ఆస్తి అంతా సీల్ చేసి కటకటాలలో పడేస్తారంటే చెప్పకూడదు, తింటూ బతకాలి. ఇదా నువ్వు తీసుకున్న తలరాత. ఈ తలరాతకి మనిషికి జైల్లో పెడుతున్నాడు, దేవుడు చంపేస్తాడు. ప్రారంభపు శతాబ్దములో మొదటి తరములో ఆదాము చేసిన తప్పుకి దేవుని తలరాతకు తిరగబడిన వాడు ఏ కుటుంబాలు బాగోలేదు. ఏదో వాక్యం వింటున్నాం కదా అని చెవులు విని అలా వదిలేసి కళ్ళతో చదివి మన జీవితాల్లో కర్మపు ఆలోచనలతో బతకలేకపోతున్నాం మనం. ఆకాను గారు ఇదే ఆలోచనలతో నేనున్నట్లుగా డబ్బు సంపాదన వరకు అక్రమంగా చేసిన వాడు అందరూ ఈ రోజు నేరస్తులుగా శిక్ష అనుభవించి పరువు కలిగిన వాడు గుండెకి చచ్చిపోతున్నాడు. ఏంటనుకుంటున్నారండి సమాజంలో పరుగులంటే? నీతి కలిగిన వాడు ఇన్షర్ట్ చేసుకుని, సూట్ వేసుకుని, లగ్జరీ కారు వేసుకుని ఆ వెళ్ళిన వాడిని ఒక అధికారం వచ్చి కాళ్ళను పట్టుకుని అలా ఈడ్చుకుంటూ తీసుకెళ్తూ ఉంటే నడు రోడ్డులో తీసుకెళ్తున్నప్పుడు గుండె ఆగిపోయిన గుళ్ళు పూలున్నాయి. ఎంత సంపాదించిన తర్వాత ఎందుకైనా బతకటం అని మనోవేదనతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. బలి తెగించి కూడా ఆ శిక్షను అనుభవిస్తూ మరలా లంచాలు ఇచ్చి బయటకు వచ్చి వెచ్చలవిడిగా బతుకుతున్న వారు కూడా ఉన్నాడు. ఇది రోజు మానవాళి తలరాత. ప్రారంభంలో మోషే చట్టంలో ధర్మశాస్త్రంలో రాసిన తలరాత ఏంటంటే ఇదిగో ఇలాంటి తప్పు చేసిన వాడు రాళ్లతో కొట్టి చంపే బాధ కలిగిన ఆ లోయలో ఆకాను భార్య పిల్లలు పశు సంపద పశువులను కూడా ఉంచిపెట్టలేదండి దేవుడు. చూసారా? తనకు కలిగినవన్నీ అగ్నిలో కాల్చేశాడు. ఆకాను గారు ఏమనుకుంటారు చెప్పండి? ఈ బంగారు కమ్మి కొరకు వీళ్ళ కొరకు నేను ఆశపడి యెహోవా ధర్మశాస్త్రాన్ని అధిగమించి ఎంత తప్పు చేశారయ్యా అని కళ్ళ ముందు ఒక్కొక్క రాయి పడుతున్నప్పుడు ఆ రాయి భార్య మీద పడితే, పిల్లల మీద పడితే విలవిలా నలిగిపోయి అయ్యో నేను చేసిన తప్పుకి ఈ రాళ్ళు ఏంటయ్యా ఇలా చంపేస్తున్నా. ఇది ధర్మశాస్త్రంలో శిక్ష కదా, శిక్ష కదా. కట్లు వేరుకుంటా వెళితేనే రాళ్ళతో కొట్టి చంపేశారు విశ్రాంతి దినంలో. అది తెలిసినప్పుడు నేను ఎందుకు ఈ పాపానికి ఉరికట్టాను, నా తలరాతను ఇలా మార్చుకున్నానేంటని కళ్ళ ముందు భార్య పిల్లలు ఒక్కొక్క దెబ్బ పడుతుంటే కళ్ళ ముందు చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కట్టుకోబెట్టారు మనిషి. ఆకానలా కుప్పకూలిపోయి ఆ బాధ లోయలోకి వెళుతూ కుటుంబం చచ్చిపోయిందండి. ఇదే మానవాళి తలరాతను మనిషి రాసుకున్నాడు. ఈ తరతరాల తలరాతను మనిషి రాసుకున్నాడు తప్ప దేవుడు రాసింది కాదు. అలా కుటుంబాలు చచ్చిపోయి అలా తరాలు గడిచిన తర్వాత ఏం జరిగిందో తెలిసా? మనకలాగే వేషధారులు, మనకలాగే బతుకుతూ కుటుంబంలో మార్పు లేక, పిల్లల్లో మార్పు లేక, ఇదిగో సహవాసం అని అన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి గోజాడి ఏడ్చి కన్నీరు పెట్టవలసిన వారు ఇదిగో ఇలా పనులు చేసుకుంటూ ఉంటే ఏం అర్థమవుతుంది మన తలరాత చెప్పండి? ఇదిగో భార్య పిల్లలేమో సహవాసంలో వాక్యం పెట్టి యజమానుడేమో పని చేసుకుంటే అదే మనిషి రాసిన తలరాత. మనిషి రాసిన తలరాతలో ఈ రోజు నేను బతకడానికి ఆదివారం అనేది ఒకటి వచ్చింది. 6 రోజులు కష్టపడ్డాను, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నా విజ్ఞాపన చెయ్యాలి. ఇదిగో 6 రోజులు కాపాడవు కదయ్యా. నా కష్టము, నా జీవితం, నా శ్రమ కాదు నాయన. నా భార్యను కాపాడవు, పిల్లలను కాపాడవు అని మార్పు చెందిన భార్య ఏడే, మార్పు చెందిన భర్తేది. ఈ రోజు భార్య భర్తల బతుకులు సరిలేవు కాబట్టి సహవాసములో కూడా కూడుకోవడానికి మారుకునే పరిస్థితులు. నీ నా బ్రతుకుల్లో తలరాతను ఇలా రాసుకుంటే మన కుటుంబాలలో నెమ్మది ఎందుకుంటది? ఆకాను గారి కంటే గొప్పవాడు మనం. యెహోషువ గారితో సమకాలీకులుగా నడిచిన వాడు, దేవుడి అద్భుతాలు కళ్ళారా చూసిన వాడు. నువ్వు నేనేం చూసావు? మన జీవితాలలో లోకంలో కనపడిందంతా పాపమే కనపడుతుంది. పాపము తలరాత కాకపోతే మనకేం వస్తుంది? 4 గోళ్ల మధ్య పాపము, పేపర్లో పాపము, టీవీలో పాపము, సెల్ ఫోన్ లో పాపము. ఈ తరతరాల తలరాతను రాసింది దేవుడని తెలుసుకోకుండా ఈ పాపము లోకం మధ్య పరిశుద్ధుడిగా బ్రతికిన లోతుగా కనపడట్లేదా? ఆ పాపపు వ్యభిచారపు సమస్యల మధ్య, వ్యభిచారపు తలంపుల మధ్య ఊరు గదుల దగ్గర నిలబడి అయ్యో లోకం
ఇలాగైపోయిందే, బాలులు మొదలుకొని పిల్లల వరకు వ్యభిచారం చేస్తూ చచ్చిపోతున్నారు, ఏంటి ఈ పరిస్థితి అని నిలబడిన తన తరాలలో నాశనం అయిపోతున్నాయి కదా అని ఒక నీతిమంతుడు విజ్ఞాపన. అది కనబడదు మనకి, అది కనపడదు. లోతు గారిలాగా నా భక్తిని సరిదిద్దుకున్నానా, లోతు భార్యలాగా కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నానని తలరాత మనకి కనబడదు. అప్పుడు ఏం జరిగింది అనేది ఆలోచించగలిగితే, ఆదాము తరం మారింది, నోవహు తరం మారింది, ఆ తర్వాత మోషే గారి తరం మారింది, ఇదిగో ఆకాను తరం మారింది, యెహోషువ గారి తరం మారింది. న్యాయాధిపతులు వచ్చేసరికి రాజులు లేరు, ఎవరు న్యాయాధిపతులు లేరు. దుష్టతరము ప్రపంచాన్ని ఆవరించింది. ప్రారంభంలోనే దేవుని తరతరాలలో దేవుని నిరీక్షణ రాసుకున్న మనుషులందరూ చచ్చిపోతే, పితరులుగా చచ్చిపోతే ఏం జరిగింది అనేది ఆలోచించగలిగితే, న్యాయాధిపతులు 2:10 యెహోవానైనను యెహోవా చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది. అది తరతరాల అపవాది దుష్టత్వములు ఉన్న తరాలు. దేవుడు ఎవరో తెలియదు, దేవుడు ఇశ్రాయేలుకి చేసిన కార్యాలేమో తెలియదు. ఒళ్ళు బలిసి ఒళ్ళు కొవ్వెక్కి కర్మపు ఆలోచనలతో ఉండి పితరులకు దేవుడు చేసిన మేలును మర్చిపోయారా? ఈ రాళ్ళు ఎందుకయ్యా నువ్వు తీసుకెళ్తున్నావు అని యెహోషువ గారిని అడిగితే, ఒరే నది దాటినప్పుడు దేవుడు ఈ రాళ్ళను 12 రాళ్ళను పాతి ఇదిగో ఈ తరాలకి సాక్ష్యంగా చెప్పరా అని పాతాడు కదా, గుర్తు రాలేదా? ఎర్ర సముద్రం మాయం చేసినప్పుడు దేవుడు చెప్పమన్న మాటలు మర్చిపోయారా? దేవుడినే మర్చిపోతే ఆ మర్చిపోయిన తరాలలో ఏ తరాలు బాగుంటాయి చెప్పండి ప్రియులారా? మా దేవుడు యెహోవా అని చెప్పలేకపోయారా? ఎర్ర సముద్రాన్ని పాలన చేసింది దేవుడు అని చెప్పలేకపోయారా? ఆకలేస్తే మన్నాను కురిపించాడని చెప్పలేకపోయారా? పగలు మేఘస్తంభము ఎండ స్తంభం కూడా తగలపోకుండా, చెప్పులు అరక్కోకుండా, వస్త్రాలు అరక్కోకుండా 40 సంవత్సరాలు కాపాడిన యెహోవా గురించి చెప్పలేకపోయారా? వాళ్ళ కాదు కష్టపడతారు. వాళ్ళు అలా చేశారు, నువ్వు రాయించినా కూడా మనమనేది బతుకుతున్నామంటే నిన్ను నన్ను ఏమన్నా చెప్పండి. అలా చేశారు, నాశనం అయిపోయారు. ఒక కుటుంబమే ఆహారం లోకపు ఆశలతో పడి నాశనానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా దుష్టతరం వచ్చింది. అది ఎంతటి భయంకరమైన తరమయ్య అంటే, యెహోవాయే లేడు, తన పితరులు ఎవరో తెలియదు, దేవుడు చేసిన మేలులు మర్చిపోయిన తరం అంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఎన్ని సంవత్సరాలు వాక్యాలైనా, ఎన్ని సంవత్సరాలు దేవుని కొరకు బ్రతుకుతున్నా బతకాలని తీవ్రత లేని దౌర్భాగ్యపు మనుషులు బట్టి మనం. నిజంగా నువ్వు మారావా? నిజంగా నేను మారానా? నా కుటుంబంలో నువ్వు నేను మారితే మనకి ఎందుకు మనశ్శాంతి లేకుండా ఉంటుంది? మన బతుకుల్లో నిజంగా మారితే లాజరు గారికి రొట్టె ముక్క లేకపోయినా హ్యాపీగా బతికాడండి. అది బతుకంటే. అదే మోషే గారి కాలంలో, ఆ తరంలో రొట్టె ముక్క లేకపోయినా రోడ్డు మీద పడున్న వాడే ఆ తరతరాల నిరీక్షణ అర్థం చేసుకుని బతుకుతున్నప్పుడు, ఇళ్లలో ఉండి ఏసీలు పెట్టుకుని కోట్లు సంపాదించే లగ్జరీ కారులో తిరుగుతూ బతుకుతున్న ఈ రోజు దేవుడి మాట చెబుతున్న సేవకులు మా కానీ విశ్వాసులు కానీ ఎందుకు బతకలేకపోతున్నారు? ఇది దుష్ట సరములో ఉన్న తరాలు కాదా? తరతరాల తలరాతలో ఇలా నాశనం చేసుకున్నది మనం కాదా? దేవుడు దేవుడు అని గొంతు పించుకుని చెబుతున్న, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సభలు పెడుతున్న, అక్షర రూపంగా వ్రాయించిన నల్లటి అక్షరాలను తెల్లటి కాగితం మీద అక్షరాలుగా అనుకుంటున్నారే తప్ప బతుకులు మారిపోయేదంగా. మారిపోయేది. ఇక్కడే బతకాలి, ఇక్కడే తినాలి, ఇక్కడే ఉండాలి, ఇదే శాశ్వతం అనుకుంటమే తప్ప మరణించాక అగ్నిగుండం ఉంది, అక్కడికి వెళ్ళకూడదు. తరతరాల నిరీక్షణలో మనం పరలోకానికి వెళ్ళాలి. దేవుని తరతరాల ఆలోచనలో బ్రతకకపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతామనే ఇంగిత జ్ఞానం ఏమైనా ఉందా? ఏమండి, నరకానికి వెళ్తామని మనకు తెలీదా? మనిషి చచ్చిపోతే చనిపోయిన వెంటనే నరకానికి వెళ్తామని తెలీదా? తెలిసినప్పుడు కూడా శ్మశానానికి వెళ్ళిపోయి వృద్ధాప్యపు వయసు వచ్చినంత వరకు బాల్య వయసులో మారలేదు, యవ్వన వయసులో మారలేదు, నడి వయసులో మారలేదు, వృద్ధాప్యంలో మారలేదు. చావు వచ్చిన తర్వాత, జుట్టు మెరిసిన తర్వాత కూడా నీలో అనుభవేది. నీలో నాలో అనుభవం లేకోకుండా అయ్యో ఈ రోజు నేను లేచానే, ఈ రోజు నేను బ్రతికానే, దేవుడు అనుకున్న తరాలలో నేను ఎలా బ్రతుకుతున్నాననే తలంపు రాకపోతే దేవుడు మనల్ని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వేకువని దేవుడు ఎదుగావా? కీర్తన 63:1 దావీదు గారు చెబుతున్నట్లు, దేవా వేకువని నేను నిన్ను వెతుకుతున్నాడు. దేవుడిని వెతికేవాడేడి? దేవుడిని వెతికేవాడేడి? లోకములో కష్టపడి బతకడానికే పరుగులు తీస్తున్నావు కదా. పొద్దున్నే క్యారేజ్ పెట్టుకుని బతకడానికి బతకాలని వెళ్ళిపోతున్నావు. ఆ బతికించేది దేవుడు. దేవుడు నన్ను బతికిస్తే పని చేసుకుంటున్నాను, దేవుడు ఊపిరి కలిగిస్తే ఊపిరి పిలుస్తున్నాను, ఈ డబ్బులు సంపాదిస్తున్నాను, ఈ ఆహారం 5 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి. దేవుడే లేకపోతే నా జీవితం లేదంటే బాధ ఎందుకు రాదంట మనకి?
ఈ తరతరాలలో నీ జీతము, నీ కష్టము, నీ యాపదాస్తి, నా సంపాదన ఉన్నదని వీళ్ళు బతుకుతున్నావా? ఇలాగే బతికితే ఏదో ఒక రోజు మరణం వస్తుంది, మరణం వచ్చిన తర్వాత అగ్నిగుండానికి వెళ్ళిపోతామని తెలిసిన మారని తరాలలో బ్రతుకుతున్నాం. మనం ఎవరో తెలుసా? యెహోవానైనను, యెహోవా ఇశ్రాయేలుకి చే కార్యములైనను ఎదుగని తరమును చూసారా? సేమ్ వాళ్ళ పిల్లలే. మనం వాళ్ళెవరై అంటే దుష్టతరమైన అపవాది పిల్లలు, మనం కూడా వాళ్ళ పిల్లలు. మనం ఇంకా గ్రేడ్ 1లోకి వెళ్ళామో తెలుసా? వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆ విధమైన పరిస్థితి ఉంటుందని బతుకులోడికి తెలియదు. బతుకోడు చచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాయించాడు దేవుడు. రాయించినా కూడా మన కళ్ళకు అపవాది ముసుగు వేసి ఇలా ఉందని పోకోకుండా కూడా మనం ఇలా బతుకుతున్నామంటే ఎంతటి దుష్టత్వపు తరంలో ఉన్నాం. అదే 2 కొరింథీ పత్రిక 4:4 ఉంది. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలను పొడి చేసింది. ఎవరో అవిశ్వాసులు? మనమే. ఆ పట్టాలు పట్టుకున్న అవిశ్వాసులు మనమే. పేరుకి మాత్రం పెద్ద సేవకుడిని, పెద్ద కాపరని, పెద్ద విశ్వాసులని సంవత్సరాల తరబడి చెప్పుకుంటాం తప్ప ఈ అవిశ్వాసంలోనే బ్రతుకుతున్నాం. ఇదే నీ తలరాతను నాశనం చేసుకుంటున్నాం. తరతరాల మానవాళి తలరాత రాసింది దేవుడు. ఆ దేవుడు రాసిన తలరాతలో బ్రతికితే కుటుంబాలు బాగుంటాయి. ఆ కుటుంబాలలో అక్షర రూపముగా బైబిల్లో ఉన్న కుటుంబాలు లాగా బ్రతకాలి. ఈరోజు మనుషులు కుటుంబాలు చూసి దేవుడు మహిమపరచబడాలి. అది దేవుని తలరాత. ఆలోచించండి ఒకసారి. ఈ 25 నీకు నాకు ఇచ్చింది దేవుడు ఆయుష్ ఉంది కాబట్టి ఇచ్చాడు. ఆయుష్ ఉంది కాబట్టి బ్రతుకాం. ఆయుష్ లేని వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రసంగ 7:17 అధికముగా బుద్ధిహీనముగా తిరిగిన వాడు దేవుడిచ్చిన శాసనము కంటే ముందే చచ్చిపోతాడు. బుద్ధిహీనముగా తిరగొద్దు, అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు. నీకు ఇచ్చిన కాలము కంటే నీవు ఎలా చనిపోదు అన్నాడు దేవుడు. నీ తలరాత నేను రాశాను రా తల్లి గర్భములో. నీవు పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపై నీ దినములన్నీ నా గ్రంథములో రాసుకున్నాను. నీ దినములన్నీ నా గ్రంథములో రాసుకున్నాను. తరతరాల తలరాతను రాసుకున్నాడు దేవుడు. తరతరాల తలరాతను పరలోకములో ఉన్న జీవ గ్రంథములో రాసుకున్నాడు. రాయబడిన గ్రంథములాగా మనం బ్రతకాలి. అందుకే క్రీస్తు వారు ఎబ్రిల్ రాసిన పత్రిక 10:5-6-7 దేవా నీ గ్రంథ పుస్తకంలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము ఇదిగో దీన్ని నేను నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాను. వాక్యము విని బాధపడి ఎలాగెందుకు చెప్పాడు అలాగెందుకు చెప్పాడు అనుకుంటాం కాదు. వాక్యాన్ని దేవుడు దైవావేశంతో రాయించాడు. ఈ దైవావేశం కలిగిన లేఖనము ఖండించేది, గద్దించేది, బుద్ధి చెప్పేది. అందుకనే యాకోబు రాసిన పత్రిక 19:20 ఏమన్నాడు? మీలో ఉన్న గర్వాన్ని తీసి మీకు వస్తున్న వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. అంగీకరించే మనసు లేదా భ్రష్టతరములో ఉండి తెచ్చుకోవాలి. ఏదో ఆయన ఉద్దేశించి ఇలా చెప్పాడా, ఈయన ఉద్దేశించి ఇలా చెప్పాడా అని మనం అనుకుంటే మనల్ని ఎప్పుడూ బాగేయలేడు. నా కుటుంబం బాగలేదు, మీ కుటుంబం బాగలేదు, బతుకులు దరిద్రం అయిపోయింది. అది సరి చేసుకుంటానికే లేఖనంలో దేవుడు వాక్యాన్ని వినిపిస్తున్నాడు. మనం తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు. ఇది తెలియకోకుండా ఏదో బొమ్మల్లా కూర్చుని అలా వెళ్ళిపోతే మనల్ని ఏమన్నాడో తెలుసా? మీరు వింటున్నారు కానీ దాన్ని ఆచరించలేదు. మీరు విశ్వాసులు కాదు, మీరు ఎవరు? అవిశ్వాసులు అని బైబిల్ ముగిస్తే ఏమన్నాడో తెలుసా? ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగైనా ఉండు, నువ్వు వెచ్చని స్థితిలో ఉండవు. ఎవరో మనం 2024 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న సంఘాలలో ఉన్న పరిస్థితులు రాయించాడు. ఒరే ఈ రోజు దేహముగా కూడిన నీ శరీరంలో ఉండకూడదు అన్నాడు. మనం ఏం చేస్తాం? లేదు నాయనా, నేను వెచ్చగానే ఉంటాను, చల్లగా ఉంటాను, నువ్వు వెచ్చగానే ఉంటాను. కాసేపు లోకము, కాసేపు దేవుడు. బాధ కలిగినప్పుడేమో ప్రార్థన, ఆ అవసరం లేనప్పుడేమో ఊరి మీద పలకూరులోకి తిరగడం. ఇది మన తలరాత. మారదా? నీ తలరాత నా తలరాత మార్చుకోవాలంటే ప్రతి దినము దేవా వేకువుల నిన్ను వెతకాలయ్యా. ఇదిగో లేవగానే ప్రార్థనతో ప్రారంభించాలి. ప్రార్థనతో ప్రారంభించిన మన దినము ఎంతో బాగుంటుంది. ప్రార్థన చేసిన పాపం చేయమని కాదు,
మనం అందరం ప్రార్థన చేస్తాం, కేవలం ఆవిషించే ఇంకో పనికి వెళ్తామని చేసే ఆలోచనలని దరిద్రపు ఆలోచనలే. మన ఆలోచనలో పాపం, చూపులో పాపం, నోటి మాటతో పాపం, చేతి పనులతో పాపం, కాలి నడకలతో పాపం. ఏమి చేయట్లేదు నేను బాగున్నాను అన్నాం అనుకో. యాకోబు 3:17 ఏమన్నాడు తెలుసా? యాకోబు గారి ద్వారా 3:17 మేలైనది చేయగలిగి అలాగూ చేయని వారికి పాపము కలుగును. నేను ఏం చేయట్లేదు ఇంకా బాగానే ఉన్నానంటే దేవుడు ఇప్పుడు చెప్పాడు దేవాలయంలో ధ్యానించమని, నీ పొరుగు వారి కొరకు విజ్ఞాపన చేయమన్నాడు, సహోదర ప్రేమ కలిగి ఉన్నాడు, ఐక్యత కలిగి ఉండమన్నాడు, భార్యాభర్తల మధ్య అన్యోన్య సహవాసంలో నన్ను హత్తుకుని ఉండమన్నాడు. ఏది అన్నిది నేను ఏం చేయట్లేదు, నా పని చేసుకుంటాను, ఏ పాపం చేయట్లేదు అంటే కుదరదు. మనిషి జీవితంలో నేను పవిత్రుడు అనే రైట్స్ ఎవరికి లేవు. ఊపిరి ఆగిపోయేంత వరకు కూడా మనసులో ఏదో ఒకటి తప్పు వస్తూనే ఉంటది. ఇప్పుడు మీరు నాకు నచ్చలేదు, నీ మనసులో ఇలా పనికి మళ్ళీ తిట్టుకున్నారు అనుకో, 4 సహోదర ప్రేమ లేనట్టు. అక్కడ ఏమైంది? మేలైనది నాకు తెలిసి ఏంటి? సహోదరుని ప్రేమించాలి. ఇలా బతుకులు ఇంతే, ఇలా సమాజాలు ఇంతే, వీడు ఇలాగే బతకడం అని నేను అనుకుని మిమ్మల్ని మనసులో తిట్టుకున్నాను అనుకో, అది పాపం అవుతుంది. ఈ కొరకు నేనేం చేయాలి? దేవుడికి విజ్ఞాపన చేస్తూ వాళ్ళకి మారే అవకాశం ఏదైనా అని విజ్ఞాపన చేయాలి. అది చేయకోకుండా నా వరకు నేను బ్రతుకుతున్నాను కదా అని అనుకుంటాం కూడా పాపము ఆలోచన అవుతుంది. కనుక దేవుని ఆలోచన బట్టి, దేవుని తలంపును బట్టి, దేవుని ఉద్దేశాలను బట్టి తరతరాల మానవాళి తలరాతను రాసింది దేవుడు. కానీ ఈరోజు మన తలరాతను రాసుకుని దుష్టత్వపు ఆలోచనలో, పాపపు ఆలోచనలతో బతుకుతున్నాం. అది అపవాది రాసిన తలరాత. ఆ తలరాత నీ తలరాతను మార్చింది, నా తలరాతను మార్చింది. అదే దుష్టుడైన కయ్యోను తరము. మొదటి తరములో నేను చూసారా, దేవుని తలరాత నుండి తప్పిపోయి ఎలా నాశనం అయిపోయారు. కనుక వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది, వాక్యం మనల్ని గర్దిస్తుంది. జీవితాలు నాశనానికి వెళ్ళిపోతున్నాయి. కనుక మారే ప్రయత్నం చేయగలిగితే బ్రతుకులు బాగుంటాయి. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ తరతరాల తలరాతను రాసింది ఎవరని మీరు మాట్లాడించిన మాటలకి ఇవ్వమని వాక్యపు వెలుగులో మీ కొరకు బ్రతికి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో కొత్తగా పలుకుతున్నాను తండ్రి. నీ చేతి